2020 జరగబోయే ఎన్నికలు రేపు ఎన్నికలు జరిగిన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హిందూ బిడ్డ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గరలోనే ఉంది. అది ఈరోజు తొలి ఏకాదశి శుభసూచకం. రామచంద్రరావు గారి నాయకత్వంలో మొత్తం అల్లుపెరగని పోరాటం చేసి ప్రతిపక్షంగా ప్రజల వైపు ఏదైతే దగాకోరు దివాలా కాంగ్రెస్ ఇక్కడ ఏదైతే అబద్ధాల వాగ్దానాలు చేసి అధికారం గద్దెనెక్కిందో గద్దె దించే వరకు విశ్రమించం భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వం. మీ అధ్యక్షుని డమ్మీ 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 అంటారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓడు కామారెడ్డి ఓడిపోయిన వాళ్ళ మా కార్యకర్త మా నాయకుడుగా వెంకటరమణారెడ్డితో ఓడిపోయిన కేసీఆర్ రేవంత్ రెడ్డి మాకు లెక్కన అంటున్నాము. కాబట్టి కొద్దిగా మీడియా మిత్రులు కూడా ఆలోచించుకోండి. ఇద్దరు డమ్మిలు ఒక ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఒకడు ఇక ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా మాట్లాడాలి. కాబట్టి వాళ్ళు మా పార్టీకి మామూలు కార్యకర్త కూడా ఊడగొడుతున్నారు ఇద్దరిని. దానికి కామారెడ్డి ఒక శుభసూచకం. రాబోయే 3 ఏళ్లలో 100కు పైగా ఎమ్మెల్యే సీట్లతో అధికారంలో రాబోతున్నాం అంటూ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. 17 ఎంపీ స్థానాలు కూడా గెలవబోతున్నాం అంటారు. ఫస్ట్ ఆయన కొడంగల్లో గెలిస్తే అప్పుడు చూద్దాం రాజకీయాలు. నో జై తెలంగాణ బరాబర్ అంటాం. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ అంటాము. మా తాతలు పుట్టినరు మా అంటే ఒక కుటుంబం గురించి అనల్లా. కల్వకుల్ట కుటుంబంకు కడుపునొస్తే తెలంగాణ కన్నీరు గార్చాలి. ఎట్లా తెలంగాణకు కడుపునొస్తే తెలంగాణ సంస్కృతికి తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ సెంటిమెంట్కు ఏదైనా ఇబ్బంది అవుతే అందరికన్నా ముందిచ్చి పానాలు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పైడి రాకేష్ రెడ్డి. నిన్న కాంగ్రెస్ సభలో కూడా కాంగ్రెస్ సంబంధించిన పెద్ద నాయకులు మాట్లాడుతూ కూడా కేంద్రంలో ఉన్న మోడీ అమిత్ షా దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ హయాంలోనే 50కి పైన కేంద్ర సంస్థలు హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చాయి. బీజేపీ హయాంలో ఏం రావట్లేదు అంటూ మాట్లాడుతున్నారు. ఈ రోజు భారతదేశాన్ని ప్రపంచంలో ఒక విశ్వ విజేతగా నిలబెట్టామంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 25 కోట్ల మంది పేదలని ఒక దరిద్ర దిగువ రేఖ నుంచి పైకి తీసుకురామంటే అది ప్రపంచ రికార్డు. మేము చెప్పేది కాదు. ఈరోజు భారతదేశం రక్షణ రంగం కావచ్చు, లేదు బాంబులు లేని భయం లేని భారతదేశాన్ని నిర్మించడం అంటే అది భారతీయ జనతా పార్టీ వల్ల. 18 లైన్ల ప్రపంచమంతా తిరగండి. మీరట్టు ఢిల్లీ 18 రోజుల లైన్ వేసినామంటే అది ఒక భారతీయ జనతా పార్టీకి సాధ్యం. ఈరోజు దేశంలో అన్ని రంగాలు, వ్యవసాయ రంగం కావచ్చు, మహిళలకు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రతి రంగంలో ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి మేము చెప్పే సూచికలు కాదు. 11వ స్థానంలో ఉన్న ఎప్పుడైతే గత యూపీఏ ప్రభుత్వం 11వ స్థానం దాన్ని 4వ స్థానం తీసుకొచ్చాం. ఆ లెక్కలు 4వ నెంబరు 3వ నెంబరు మేము రాసుకోవట్లేదు. ప్రపంచ బ్యాంకు, నేషన్స్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన సంఖ్యలు. కాబట్టి భారతదేశం బ్రహ్మాండంగా అభివృద్ధి రీఎంట్రీ పోతే కదా. రీఎంట్రీ రాజీనామాలు ఇస్తాం. మా మధ్యన అవి కుటుంబ సమస్యలు తీసుకుంటాము. రాజా సింగ్ హిందుత్వము కవల పిల్లలు రాజాబాయి మాకు వజ్రంతో సమానం. తెలంగాణకు హిందూ బిడ్డలకు మనోధైర్యము, హిందూ యువతకు ఆదర్శము. నిన్న కూడా చెప్పాడు కదా, హిందూ ద్రోహ పార్టీలైన బీఆర్ఎస్లో కాంగ్రెస్కి వెళ్ళే సమస్య లేదు. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఉంటారని కొన్ని చిన్న కలతలు. ప్రశ్న, నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కూడా రాజ్యాంగం నుండి సోషలిజం, సెక్యులరిజం ని తొలగించే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తా ఉంది, బీజేపీ కుట్రలు చేస్తా ఉందని మాట్లాడుతారు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కింది ఎవరు? 1975లో ఎమర్జెన్సీ విధించింది ఎవరు? చట్టాలన్నీ వక్రీకరించి వక్ఫ్ లాంటి బిల్లులు పెట్టింది ఎవరు? హిందువులని ఇక్కడ ద్వితీయ శ్రేణి పరులుగా చేసింది ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మెజారిటీ గల ఒక 80%, 85% ఉన్న హిందువులని ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రించింది ఎవరు? దేశ స్వాతంత్ర వీరులని జైళ్ళల్లో మగ్గేటట్లు చేసిన ఇందిరాగాంధీ ఎవరు పార్టీ? కొన్ని లక్షలాది మంది ప్రాణాలు పోతే భగత్ సింగ్ ఉరితాడును ముద్దారు తెచ్చిన స్వాతంత్రాన్ని ఎవరి? గాంధీ కుటుంబం. ఎందుకు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కింది? లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులని, దేశ భక్తులని జైలులో పెట్టిన చరిత్ర అది. కాబట్టి దేశంలో రాజ్యాంగం ఉండాలన్నా, హిందువుల స్వభావం ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఆధునిక భారత్, వికసిత భారత్, సురక్షిత భారత్ ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఒకరి సరణ్యం. పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు కూడా శాంతి కాదు. ఉక్రెయిన్ రష్యా వారు చూడండి, లక్షలాది మంది చనిపోతున్నారు. కాబట్టి యుద్ధం ఎప్పుడు చేయాలా, ఎప్పుడు ఆపాలా అది చంద్రగుప్తుడు, చాణక్యుడి రూపంలో నరేంద్ర మోడీకి బాగా తెలుసు. మా సైనికులను కూడా కాపాడుకోవాలా. ఏది క్రికెట్ మ్యాచ్ కాదు, సైనికుల ప్రాణాలతో ఆడడానికి ఏ లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యం పూర్తి చేసినాం, కంప్లీట్ అయిపోయింది. రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు
రాజాసింగ్ అంటా ఉండు కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళంటే బీజేపీకి నచ్చడం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, మీరేమంటారు? ముఖ్యంగా కాషాయ బట్టలు కాదచ్చు, కాషాయ బిడ్డనే రామచంద్రరావు. పుట్టగానే కాషాయ జెండెత్తి కాషాయాన్ని ముద్దాడిన బిడ్డ ఎవరన్నారంటే తెలంగాణ రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు ఏబీ ఉద్యమాలు కావచ్చు, రకరకాల బీజేపీ ఉద్యమాలు కావచ్చు, బీజేపీ ఉద్యమాలు కావచ్చు, లేకపోతే హిందువుల తరఫున పోరాడింది కావచ్చు, శాసన మండలి సభ్యుడు కావచ్చు, 50 ఏళ్ళు నిరంతరం భారతీయ జనతలో పోరాడిన వ్యక్తి. ఆయనకు అన్ని అర్హతలు చూసి కేంద్ర నాయకత్వం పదవి ఇచ్చింది. కాషాయ జెండాను అందరం ముద్దాడతాం. రాజాసింగ్ మా ఆస్తి. సెక్యులరిజం నచ్చిన బీజేపీ ఇప్పుడు మళ్ళీ సెక్యులరిజాన్ని కొంతమంది నాయకులు పార్టీలో ఎత్తుకుంటారు అని చెప్పేసి రాజాసింగ్ అంటా ఉన్నారు, మీరేమంటారు? సెక్యులరిజం ఉంటుందండి. దేశంలో సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, ఇది నరేంద్ర మోడీ గారి మాటనే కదా. ఏదైతే నరేంద్ర మోడీ గారు బీజేపీ సిద్ధాంతాల ప్రకారం పోతున్నాం, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా సాత్ అంటే ముందు మేము భారతీయులుగా భావిస్తాము. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ మా సోదరులే, మా పూర్వీకులు ఒకటే, మాకు దేశం ముఖ్యము, భారతీయులు ముఖ్యం తప్ప ఏదో మైనారిటీ ముసుగుల దేశ వ్యతిరేక చర్యలు చేస్తే ఒప్పుకోము.